నమస్తే అందరికీ. అందరూ ఎట్లున్న అందరూ మంచిగా ఉన్నారా? ఈరోజు 3వ రోజు కదా, దేవుడికి కొబ్బరి అన్నం అయితే నైవేద్యం వండుతున్నాను అనమాట. నైవేద్యం కోసం అన్నం అయితే రెడీ అయిపోయింది. కొబ్బరి సగం ఒక చిప్పలో సగం కొబ్బరి అయితే తీసుకున్నా. లేతగా ఉంది కొబ్బరి, ఫ్రెష్ అంటే పచ్చి కొబ్బరి అనమాట. పచ్చి కొబ్బరిని మంచిగా తురిమేసి పెట్టుకున్నా. దానికోసము బగారా ఇయ్యనికి కాజు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కలిమాకు అయితే తీసుకున్నా. నేను ఇదేమంటారు కొబ్బరి అన్నం ఫస్ట్ టైం అయితే చేస్తున్నా. అది కూడా యూట్యూబ్లో చూసిన కొబ్బరి అన్నం ఎట్లా చేయాలో. నాకు రాదనమాట కొబ్బరి అన్నం చేయడం. ఈ మధ్య కొబ్బరి అన్నం అని కొంచెం చాలా ఫేమస్ అయ్యింది కొబ్బరి అన్నం అనేసి. అందుకే నేను కూడా ట్రై చేస్తున్నా. దేవుడికి కొబ్బరి అన్నం నైవేద్యం పెడదామనేసి ప్యాన్లో నూనె పోసి నూనె వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, శనగపప్పు, కాజు ఇవన్నీ వేసేస్తున్నా. వేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. అన్నీ ఒకటేసారి వేసేస్తున్నా. చూస్తున్నారు కదా, కానీ మళ్ళీ కూడా చెప్పాలి సార్, చెప్పాలి మేడం, చూస్తున్నా కూడా మళ్ళీ మనం చెప్పాలి కదా. అన్నీ వేసేసుకొని కలిమాకు తర్వాత వేద్దామని పక్కన పెట్టిన. ఎందుకంటే కలిమాకు ఇట్లా క్రిస్పీగా ఉంటే మంచిగా ఉంటుంది కదా. పులిహోరలో కూడా కలిమాకు ఇట్లా క్రిస్పీ తింటుంటే బాగుంటుంది. కలిమాకు జర మెత్తగా అయితే తినబుద్ధి కాదు. ఇట్లా క్రిస్పీ ఉంటేనే మంచిగా టేస్ట్ వస్తుంది. కారబూందీలో కూడా క్రిస్పీ ఉంటుంది కదా. అయితే ధనియా పౌడర్ ఏమో నేను వేసిన, వాళ్ళు ఏమంటారు యూట్యూబ్లో చూసిన వీడియోలో వేయలేదు. నేను వేసుకున్న ధనియా పౌడర్ ఎట్లుంటుందో టేస్ట్ చూద్దామనేసి కొంచెం కలిమాకు వేసేసిన. ఉప్పు కూడా వేసిన. ఉప్పు ఎక్కువ పడ్డదబ్బా, ఏం చేయాలి. ఉప్పు ఎక్కువ అవుతుందో ఏమో, దేవుడికి నచ్చుతుందో లేదో ఉప్పు ఎక్కువ. దేవుడు గణేశుడు భోజన ప్రియుడు. ఉప్పు ఎక్కువ అయినా కూడా చదువుకుంటాడు అనుకోండి. కొంచెం ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది, కానీ తినే ముందు చూడాలి. మంచిగా కలిపేసుకొని ఇట్లా బ్రౌన్ కలర్ రావాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొబ్బరి ఏదైతుందో అది వేసి మంచిగా కలిపేసుకోవాలి. కొబ్బరిని మాడనియొద్దు. కొబ్బరి మంచిగా నెయ్యి వేయలే, నూనెతోనే చేస్తున్నాను అనమాట. కొబ్బరి మంచిగా వేగిన తర్వాత అన్నం ఏదైతే ఉందో అది కూడా వేసేసి కలిపేసుకోవాలి. ధనియా పౌడర్ వేసిన నేను, మీరు కూడా వేస్తే ట్రై చేసుకోండి. మీరు కూడా ధనియా పౌడర్ వేస్తే ఇంకేమన్నా మసాలాలు వేస్తారా తెలియదు నాకైతే. ఫస్ట్ టైం కొబ్బరి అన్నం చేస్తున్నా నేను. కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు పూజ చేయాలన్నమాట. ఈ పూజ అయిన తర్వాత ప్రసాదం తినేసిన తర్వాత ఇంట్లోనే నిమజ్జనం చేస్తాను నేను. ఎవ్రీ టైము ఏమంటారు బకెట్లను నీళ్ళు వేసేసి అందులో పసుపు, కుంకుమ, పువ్వులు ఇవన్నీ వేసేసి వినాయకుడిని అందులో వదిలేస్తాను అన్నమాట. వచ్చిన మట్టి ఏదైతుందో చెట్లల్లో వేసేస్తా. చెట్లు ఉంటాయి కదా ప్లాంట్స్, కుండీలలో వేసేస్తాను అనమాట. చూసినారా, కొబ్బరి అన్నం రెడీ అయింది. దీపం ముట్టించేసి ఆరతి ఇవ్వాలన్నమాట. ఆరతి పాట పెట్టాలి, జై గణేష్. ఆ పాట మస్తు ఇప్పుడే గుర్తొస్తాయి అందరికీ. ఏమంటారు రేపు నిమజ్జనం టైంలో చూడాలబ్బా, రోడ్ల మీద ప్రసాదాలు ఏమన్నా పెడతారా. ఇంట్లో తినకుండా పోవాలి, కానీ ఓపిక ఉండాలి పోవడానికి. ఆ ప్రసాదాలు, ఆ శనగలు, పులిహోర, కానీ దేవుడికి ఏ ప్రసాదం చేసినా చాలా టేస్ట్ అవుతుంది తెలుసా. నవరాత్రులల్లో ఈ వినాయక నవరాత్రులలో కూడా చాలా టేస్ట్ అవుతుంది ప్రసాదం. నువ్వు ఎట్లా చేసినా టేస్ట్ అవుతుంది. పూజ అయితే రెడీ అయిపోయింది. ప్రసాదం అయితే టేస్ట్ చేస్తున్నాను నేను. నిజంగా చాలా అయితే సూపర్ అయ్యింది ప్రసాదము. కానీ లాస్ట్ సారి నేను నవరాత్రి నిమజ్జనంకి పోలేదన్నమాట. పోదాం అనుకొని క్యాన్సిల్ అయిపోయింది. ఈసారి కంపల్సరీ అయితే పోతా. నేను బాగా ప్రసాదాలు మిస్ అవుతున్నా. ప్రసాదాలు అయితే తీసుకొని కంపల్సరీ తింటా. ఇంకేంటంటే ఎక్స్ట్రా ఉంటే కూడా ఇంటికి తెచ్చుకుంటా. ప్రసాదాలు అయితే నాకు చాలా ఇష్టం అనమాట. స్పెషల్లీ ఆ పులిహోర, శనగలు, మసాలా శనగలు ఉంటాయి, ఏమన్నా ఉంటాయా మసాలా శనగలు పెట్టేవాళ్ళు. ఇడ్లీ, వెజ్ బిర్యానీ ఇవన్నీ పెడతారు. చాలా మంచిగా అనిపిస్తుంది నైవేద్యాలు, ప్రసాదాలు అవన్నీ తినుకుంటా వినాయకులను చూసుకుంటా. ఒక వాటర్ బాటిల్ పట్టుకొని పోవాలి అంతే. ఎక్కువ అంటే మన సిల్వర్ కవర్లు తీసుకొని పోవచ్చు, నైవేద్యాలు తెచ్చుకోవచ్చు. మజా ఉంటుంది.
చాలా వాళ్ళు వద్దన్నా కూడా లేలో లేలో అని వేసి ఇస్తారనమాట ప్రసాదాలు. స్పెషల్లీ నేను వినాయకులు చూడడానికే సెకండ్ ప్రసాదాలకైతే పోతానమాట. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నైవేద్యం అయితే సూపర్ అయింది. ఈ ఇంట్లోనే వినాయకుడిని అయితే ఇట్లా నిమజ్జనం అయితే చేసినాం అన్నమాట. ఇది కొత్తది బకెట్లోనే నిమజ్జనం చేసినాం. పసుపు కుంకుమ పువ్వులు అవన్నీ వేసేసి దేవుణ్ణి అందులో వదిలినాం అనమాట. గణపతి పప్ప మోరియా అనేసి దేవుడికి దండం పెట్టుకొని అగలే బరస్కో జల్దీ అనేసి నిమజ్జనం అయితే చేసినాం అనమాట. ఈ వినాయక చవితి ఇట్లా జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం దోస్తులం ఒక చెట్టు మీద కోతులం కదా.